తెలంగాణలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మరో 5 రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ప్రధాన పార్టీలంతా తెలంగాణపైనే ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలంతా తెలంగాణలో సుడిగాలి ప్రచారంతో పట్టు బిగించే ప్రయత్నం చేస్తుండడంతో ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రచారానికి పేలవమైన స్పందన రోజు రోజుకు పెరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలు ప్రచారంతో బీఆర్ఎస్ పై ప్రజాగ్రహం రోజు రోజుకి పెరుగుతుండడంతో అధికార పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ప్రియాంక, రాహుల్, సోనియాల ప్రచారంతో దూసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీకి చివరి రోజుల్లో కర్ణాటక వైఫల్యాలు డిఫెన్స్ లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటక వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ జనంలోకి గట్టిగా తీసుకెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ కౌంటర్ వేయడంలో కిందామిందా అవుతోంది. ఇదే అదునుగా బీజేపీ కర్ణాటక నేతలతో వాస్తవాలను తెలియజేస్తూ ప్రచారాన్ని హోరెత్తించడంతో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చివరి రోజుల్లో మోడీ, అమిత్ షా, నడ్డా, యూపీ సీఎం యోగి తదితరులతో తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనుండడంతో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ పోలింగ్ లో గెలుపు గోల్ కొట్టే అవకాశాలు మెరుగుపరుచుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనుండడంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీఎస్పీ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాయావతి తదితరులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ నేతలంతా తెలంగాణలో చక్కర్లు కొడుతుండడంతో ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. చాపు కింద నీరులా ప్రచారం ప్రారంభించిన బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ విన్నింగ్ షాట్ కొట్టేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీఆర్ఎస్ పై ప్రజాగ్రహం పెరుగుతుండడంతో ఓటమి భయంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోస్తుండడంతో గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడానికి అగ్రనేతలు ప్రచారంలో పట్టు బిగించడంలో తలా మునుకలై ఉన్నారు. ప్రధాన మంత్రి మోదీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇలా పలువురు అగ్రనేతలు విస్తృత పర్యటనలతో జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రచార పర్వం ముగిసేలోగా ప్రధాని మోదీ వరుసగా 3 రోజులు 6 సభల్లో పాల్గొనుండడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చావు దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చివరి రోజున ప్రధాని మోదీతో రోడ్ షో నిర్వహిస్తే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25న కామారెడ్డి నియోజకవర్గంతో మొదలుకొని నిజామాబాద్ అర్బన్, రూరల్, రంగారెడ్డి, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్ ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని వర్గాల ఓటర్ల వైపు ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వారి సమాచారం. ఇదిలా ఉండగా ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో ముమ్మరంగా సమీక్షిస్తూ జాతీయ నేతలకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో ముఖ్య నేతను ఇన్ఛార్జ్ గా నియమించి పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని స్పీడప్ చేశారు. బీసీ నేతను సీఎం చేస్తామనే ప్రకటన తమకు కలిసి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. బీసీ సీఎం నినాదానికి మంచి స్పందన వస్తుండడంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన బీజేపీకి అదనపు బలం చేకూరుస్తోంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ బాదిగా బీజేపీకు ఓటేయమని బహిరంగంగా పిలుపునివ్వడంతో అణగారిన వర్గాలంతా బీజేపీ వైపు ఆరా తీస్తున్నారు. చివరి రోజుల్లో బీసీ సీఎం నినాదం 30 ఏళ్లుగా ఉన్న ఎస్సీ వర్గీకరణ 2 అంశాలనే ప్రధాన అజెండాగా ప్రచారాన్ని ఉధృతం చేయడం ద్వారా స్పష్టమైన ఆధిక్యం కనబరచవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10% రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతల త్వరలోనే ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చివరి విడతలో గోల్ కొట్టలేక కాంగ్రెస్ చతికిలబడిపోతుందని, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష స్థానం హోదా కూడా దక్కేది డౌటేనన్నట్లు సర్వేలో వెల్లడవుతుంది. చివరి 5 రోజుల్లో రోజువారీగా పతాక స్థాయిలో జరగనున్న ప్రచారంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ భీకరంగా దెబ్బతీస్తుందని, దీనివల్ల బీజేపీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లడమే కాదు విన్నింగ్ షాట్ బీజేపీ కొట్టే ఛాన్స్ ఉన్నట్లు మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా రోజువారీగా జరుగుతున్న చివరి విడత సర్వేల ప్రకారం బీజేపీ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, గ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న మోదీ, అమిత్ షాల మాట ఇలా నెరవేరుతుందని విశ్లేషిస్తున్నారు.